నేటి పునీతులు పునీత తర్సిల్లా మరియు పునీత ఎమిలియానా గారు. దేవుని రాజ్యము కలకాలము దేవుని కనుసన్నల మనును. మంగళవారం, డిసెంబర్ 24, 2024. మొదటి పఠనం సమూవేలు రెండవ గ్రంథము 7వ అధ్యాయం 1 నుండి 5 మరియు 8 నుండి 11, 16 వచనాలు. దావీదు నగరమున సురక్షితముగా జీవించుచుండెను. ప్రభువు అనుగ్రహము వలన ఇరుగు పొరుగు శత్రువులెవ్వరు అతనిని బాధింపరైరి. అతడు నాతాను ప్రవక్తతో, నేను దేవదారు ప్రాసాదమున వసించుచున్నాను, ప్రభు మందసము మాత్రము డేరాలో పడియున్నది అనెను. ప్రవక్త అతనితో, నీవు నిశ్చయించుకున్న కార్యమును నెరవేర్పుము, ప్రభువు నీకు తోడైయుండును అని చెప్పెను. కాని ఆ రాత్రియే ప్రభువాక్కు నాతానుతో ఇట్లు చెప్పెను, నీవు వెళ్ళి నా సేవకుడు దావీదుతో ప్రభువిట్లు సెలవిచ్చుచున్నాడని చెప్పుము. నీవు నేను నివసించుటకు ఒక మందిరమును నిర్మింతువా? కనుక నీవు నా సేవకుడైన దావీదుతో సైన్యములకధిపతి యావే ఇట్ల సెలవిచ్చుచున్నాడని వచింపుము. నీవు పొలమున గొట్టెలు కాచుకొనుచుండగా నేను నిన్నుకొని వచ్చిన ప్రజలైన ఇశ్రాయేలీయులకు నాయకుని చేసితిని. నీవు శత్రువుల మీదికి పోయినప్పుడెల్ల నేను నీకు అండగా నిలిచి నీ పగవారిని కడతేర్చితిని. భూమి మీద మహారాజులకెంతటి ప్రఖ్యాతి కలుగునో నీకును అంతటి ప్రసిద్ధి లభించునట్లు చేసితిని. నా ప్రజలైన ఇశ్రాయేలీయులకు ఒక స్థలము సిద్ధము చేసితిని, వారినట నెలకొల్పెదను. నా జనులు తమ తావున సురక్షితముగా జీవింతురు. పూర్వము నేను వారిని న్యాయాధిపతులాధీనమున ఉంచినప్పటివలె దుర్మార్గులగు శత్రువులు వారి మీదికి ఇక ఒంటికాలి మీద రారు. నేను నిన్ను శత్రువుల బారి నుండి తప్పింతును. నేనే నీకొక మందిరము నిర్మింతును. నేను అతనికి తండ్రి నయ్యెదను, అతడు నా కుమారుడగును. అతడు తప్పు చేసనేని నరులు బిడ్డలను బెత్తముతో మోది శిక్షించునట్లే శిక్షింతును. నీ కుటుంబము, నీ రాజ్యము కలకాలము నా కనుసన్నల మనును. నీ సింహాసనము నిత్యము నెలకొనియుండును. ఇది ప్రభువు వాక్కు.